వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఇది సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యము 125 గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. బాగా ఇప్పుడు దాదాపు ఒక 3 hours దాకా నానాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి బాగా మునిగేదాకా, ఇక్కడ ఉంది కదా గిర్ర, ఇక్కడ దాకా ఒక 1/2 లీటర్ ఒక వాటర్ వేసి దీన్ని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేద్దాము. ఇవి పెద్దవి కదా, బాగా పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం బాగా కుక్ అవ్వాలి. చూడండి గట్టిగా ఉంటాయి ఇవి కుక్ అవ్వాలా, లేకపోతే తినేటప్పుడు బాగోదన్నమాట. అందుకని వాటర్ వేసి పెడతా నేను. ఇవి కుక్ చేసుకుందాం. ఈ లోపల సొరకాయ అయితే గ్రేట్ చేస్తాను నేను. ఎందుకు ఇవి కుక్ చేద్దామని అంటే సొరకాయ తందూబా కీర్ చేద్దామని అనుకుంటున్నా. అందుకోసం ఈ ప్రిపరేషన్ అనమాట. మరి లేట్ లేకుండా దీన్ని పొయ్యి మీద పెట్టేసి వాటర్ వేసి పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల అన్నీ రెడీ చేసుకోవచ్చు. గ్రామ్స్ వైజ్గా అయితే ఒక 300 గ్రామ్స్ ఉందండి సొరకాయ. చూడండి ఇట్లా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. లోపల గింజలు ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా తీసేసాను. పైన ఆ చెక్కు ఉంటుంది కదా, అది కూడా తీసేసాను. లేత తీసుకోవాలి మనం సొరకాయ. ఈ తందూబా కీర్కి ఇట్లాగా ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి ఇట్లా కడాయి పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకున్నాను. అందులోకి వేసుకుందాం. ఇది వేసుకొని మంచిగా బాగా వేపుకుందాము. ఇంకొంచెము నెయ్యి వేస్తాను నేను అందులోకి. ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా మంచిగా అయితే వేగనిద్దాం. ఇప్పుడు మొత్తము ఇందులోకి వేసేసుకుంటున్నా. వేసేసుకొని బాగా వేపుకోవాలి. బాగా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేలాగా ఇట్లా మంచిగా కలుపుతూ వేపుకోవాలి దీన్ని. ఆల్రెడీ ఇప్పుడు 5 minutes నుంచి చేశాను. ఇప్పుడు ఇందులోకి పాలు అయితే యాడ్ చేసుకున్నాం. నేను ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకుంటున్నా, ప్యాకెట్ పాలు అయితే కాదు. వేసుకునే వాళ్ళు ఇందులోకి మిల్క్ మేడ్ వేసుకుంటారు. తర్వాత ఇంకా ఏమైనా కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ మేడ్ కానీ వేసుకుంటారు. అవన్నీ ఏమీ లేకపోయినా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటి. నేను అందుకని ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా పాలు యాడ్ చేసుకున్నాను ఇందులోకి. పాలు అయితే ఆల్రెడీ నేను బాగా కాగబెట్టాను. 1/2 లీటర్ తీసుకుంటున్నా పాలు. ఆల్రెడీ బాగా కాగిన పాలే ఇవి. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కలుపుకుందాం. కలుపుతూ ఉడికించుకోవాలి దీన్ని. మీకు ఇంకోటి చూపిస్తాను. ఏంటంటే మనం సగ్గుబియ్యం కుక్ చేసుకున్నాం కదా, అది కూడా రెడీగా ఉంది. సగ్గుబియ్యం కూడా నేను ముందే కుక్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పెద్ద సైజు కదా, కుక్ అవుతేనే బాగుంటుందని చెప్పేసి కుక్ చేసి పెట్టుకున్నాం రెడీగా. ఇది కూడా అందులోకి యాడ్ చేసుకుందాము. అది కొంచెం బాగా కుక్ అవ్వనిచ్చి ఇప్పుడు ఇందులోకి నా దగ్గర అయితే బాదం మిక్స్ ఉంది. డ్రై ఫ్రూట్స్ అంతా బాగా మిక్సీ చేసేసి పౌడర్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలా. అదేం అవసరం లేకుండా నా దగ్గర బాదం మిక్స్ అయితే ఉంది, పౌడరే ఉంది. నేను దాన్ని యాడ్ చేసుకుంటాను. అలాగే కొంచెం ఇలాచీ కూడా వేసుకుందాం, ఇలాచీ పౌడరు. ఇప్పుడు ఇది ఇలాచీ పౌడర్ వేస్తున్నా. బాగా కలిపేసుకుందాం. తర్వాత బాదం మిక్స్ కూడా వేస్తాను నేను. బాదం మిక్స్ ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం. ఇదంతా కలిసేలాగా కొంచెం ఆల్మోస్ట్ కలర్ కూడా చేంజ్ అయింది. ఇది కొంచెం గ్రీనిష్ వచ్చిందనమాట. గ్రీనే ఉంటుంది కదా, ఇది కొంచెం ఎల్లోగా ఉంది కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇంకా మనకి ఎలాంటి ఫుడ్ కలర్ అవసరం లేదు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసుకున్నాం అందులోకి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కుక్ అవనిద్దాం ఇట్లాగే దీన్ని. షుగర్ యాడ్ చేసుకుందాము. గ్రామ్ వైజ్గా చెప్పుకోవాలంటే
ఒక 200 గ్రామ్స్ వేసుకుంటున్నాను నేను. చూసి వేసుకోండి మీరు స్వీట్కి తగ్గట్టు. ఎక్కువ స్వీట్ వేసుకుంటే బాగోదు, కొంచెం మైల్డ్గానే ఉండాలి స్వీట్ అనేది. చాలా మంచిగా బ్యూటిఫుల్ కలర్ కూడా వచ్చేసాయి కదా. ఇంతే అండి, ఇంకేం లేదు మనం దీనిలోకి వేసేది. లాస్ట్ అండ్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం ఇందులోకి. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తాను, ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనం బాదం అవి అయితే వేసుకున్నాము. ఇంకొక బౌల్లోకి సర్వింగ్ చేసుకుందాము. ఒక్క సెకండ్ మీకు అది చెప్తాను. ఇంత చేసాం కదా, జస్ట్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ కాదు, మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్టే వేరే ఉంటుంది. చూడండి, కొంచెం ఇంత ఎక్కువ అవసరం లేదు, టేస్ట్ మారుతుంది అన్నమాట. లేదనుకో సప్పగా ఉంటుంది. అయ్యో, వాడిని తాగనట్లేదే చిన్నోని. ఉండు బుజ్జమ్మ, నీ కొడుకు తాగుతాడంట. ఇంత చిన్నోడా తాగరా. చూడండి, తందూ బకీర్ మా పిల్లలకు బాగా నచ్చేసింది. మా చిన్నోడు పసిగుడ్డు, వీడు చిన్ని బేబీ. చూడండి, వాడికి కూడా నచ్చింది. ఎంత బాగుందో, అంత రుచిగా ఉందన్నమాట. చిన్ని బాబు చూడండి, మా బిన్ను బాబు, వీడు చిన్నవాడు. వాడికి నచ్చింది, వాళ్ళ తల్లికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇందులోకి సొరకాయ తందూబా కీరు చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా చేసుకుంటే ఇది హెల్త్ మంచిది, అలాగే సలవ్ చేస్తుంది కూడా. ఇందులోకి మనం సగ్గుబియ్యం వేసాం కదా, సొరకాయ కూడా సలవు కదా, చాలా మంచిది. ఇట్లా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మా పిల్లి, మా బుజ్జమ్మ, దానికి వేసాను, అది కూడా తిని దానికి నచ్చింది, అరుస్తుంది ఇంకా కావాలని. ఇట్లాగా చేసుకొని తినండి. ఇది కొంచెం వేడివేడిగా సర్వ్ చేశాను. అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, ఒంటికి సలవ్ చేస్తుంది కూడా. చాలా 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 సూపర్ ఉంటుంది. ఇది చెప్పడం కన్నా మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. మరొక అద్భుతమైన టేస్టీ వంటకంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా థ్యాంక్ యూ. మన ఛానల్ చూడండి, మై సోల్ స్టైల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.